ఆ తర్వాత నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ ద్వారా ఆయన చేసినటువంటి కృషి ఎంతో ప్రశంసనీయమైనది. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్ర మహాసభ నాయకులైనటువంటి శ్రీయుతులు బూర్గుల, మాడపాటి, సురవరం కొండ, మందుమల, డాక్టర్ చెన్నారెడ్డి వంటి వారి సహచర్యంలో ఉండి జాతీయోద్యమంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆంధ్ర మహాసభలో చీలికలు వచ్చినప్పుడు ఆయన జాతీయ ఆంధ్ర మహాసభలోనే కొనసాగాడనమాట. రామస్వామి నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభలో కార్యవర్గ సభ్యుడిగా, తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా, నిజాం రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంలోనూ చాలా కాలం సభ్యుడిగా ఉన్నాడు. 1950-52లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారనమాట. సికింద్రాబాదు మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడిగా, హైదరాబాదు జిల్లా బోర్డు సభ్యుడిగాను ఎంతో సేవ చేశారు. అంటే ఇన్ని వాటిల్లో ఆయన సేవను అందించారనమాట. పోలీసు చర్య తర్వాత కేంద్ర ప్రభుత్వం భారత పార్లమెంటుకు హైదరాబాద్ సంస్థానం నుంచి నామినేట్ చేసినటువంటి పార్లమెంట్ సభ్యుల్లో రామస్వామి ఒకరనమాట. 1952 జరిగినటువంటి సాధారణ ఎన్నికలలో వికారాబాదు ద్విసభ్య నియోజకవర్గం నుంచి జరిగినటువంటి ఎన్నికల్లో డాక్టర్ చెన్నారెడ్డి గారితో పాటు హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనాడు. డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో 1954 నుంచి 56 వరకు ఉప మంత్రిగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కూడా శాసనసభకు ఎన్నికై కొంతకాలము కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో ఉప మంత్రిగా కూడా సేవ చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానము బోర్డు సభ్యుడిగా నియుక్తుడై కొంతకాలం పనిచేశాడు. ప్రసిద్ధ గాంధేయవాది, నిరాడంబరుడు, నిస్వార్థ సేవాపరాయణుడు, తాను విశ్వసించినటువంటి సిద్ధాంతాలను, విశ్వాసాలను చిత్తశుద్ధితో ఆచరించినటువంటి స్థిరచిత్తుడు, తాడిత పీడిత జన నాయకుడు అరిగే రామస్వామి. ఆదర్శాల విషయంలో ఆయన వచ్చేసి ఎన్నడూ రాజీ పడలేదు. 1973 జనవరి 26వ తేదీన రామస్వామి గారు మరణించారు. తెలంగాణ ప్రాంతపు హరిజనోద్యమంలోను, శ్రామిక జనావళి విమోచనోద్యమము చరిత్రలోను రామస్వామికి గల స్థానము మహోత్తరమైనటువంటిది. ఆయనకు ఒక స్థానం అనేటువంటిది ఇప్పటికీ ఉన్నదనమాట. స్థానము చిరస్థిరణీయంగా వెలిగిపోతూ ఉన్నదనమాట.